పువ్వు పేరు కృష్ణ కమలం. సాధారణ పువ్వు కాదు ఇది, భగవాన్ శ్రీకృష్ణుడు స్వయంగా సృష్టించిన ప్రకృతి చిహ్నం. దీనిని ఆంగ్లంలో ప్యాషన్ ఫ్లవర్ లేదా పాసిఫ్లోరా ఇన్కార్నేటా అని అంటారు. ఇది ఒక వల్లి మొక్క, కంచెలకు, చెట్లకు చుట్టుకుంటూ పెరుగుతుంది. ముఖ్యంగా తడి వాతావరణం ఉన్న పర్వత ప్రాంతాల్లో, ఉదాహరణకు విశాఖ ఏజెన్సీ, చింతపల్లి, కొయ్యూరు, అరకు ప్రాంతాల్లో సహజంగా పెరుగుతుంది. దాని పువ్వు చూడగానే మనసు కదిలిపోతుంది. నీలం, ఊదా, తెలుపు రంగుల కలయికలో ఉన్న ఈ పుష్పం శ్రీకృష్ణుని సుదర్శన చక్రంలా కనిపిస్తుంది. ఇందులో ఉన్న 5 రేకులు పాండవులను సూచిస్తాయి. మధ్యలోని చక్రాకారం కృష్ణుని సుదర్శన చక్రాన్ని, 3 పసుపు రేఖలు కృష్ణుడు, బలరాముడు, సుభద్రమ్మను సూచిస్తాయి. ఇది ప్రకృతిలో భగవాన్ కృష్ణుడు తన దివ్యలీలలను ముద్రించిన చిహ్నం. మూలిక పుష్పం వికసించే కాలం కృష్ణ కమలం సాధారణంగా జూన్ నుండి అక్టోబర్ వరకు వికసిస్తుంది. వర్షాకాలం, చల్లని వాతావరణం దీని పెరుగుదలకు చాలా అనుకూలం. ఇది సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా బాగా పూస్తుంది, కానీ తడి నేల కావాలి. ఔషధ గుణాలు, మెడిసినల్ బెనిఫిట్స్. ఈ పువ్వు, దాని ఆకులు, వల్లి అన్నీ ఔషధం. ప్రాచీన ఆయుర్వేదం ప్రకారం ఇది మానసిక శాంతి, నిద్ర, తలనొప్పి సమస్యలకు సహజ వైద్యం. నాడీ బలహీనత, ఉద్వేగం, హై బీపీ, స్ట్రెస్ తగ్గిస్తుంది. చిన్న మోతాదులో దీని టీ లేదా ఎక్స్ట్రాక్ట్ మందుల్లా పనిచేస్తుంది. కానీ వైద్యుల సలహా తప్పనిసరి. ఆధ్యాత్మిక విశేషం. కృష్ణ కమలాన్ని పూజలో వాడటం కృష్ణ భక్తి యొక్క అత్యున్నత రూపం అని భావిస్తారు. దీన్ని దర్శించినవారికి మనశ్శాంతి, భక్తి, సౌఖ్యం కలుగుతాయి. కొంతమంది దీన్ని భగవాన్ కృష్ణుని పాదపద్మాల ప్రతీకగా పూజిస్తారు. దేవాలయాల్లో దీన్ని పూజలో ఉంచితే స్థిర చింతన, ఆధ్యాత్మిక బలం, శాంతి లభిస్తాయని నమ్మకం. ప్రకృతిలోని ప్రతి చిహ్నం దేవుని సంకేతమే. కృష్ణ కమలం, భగవాన్ శ్రీకృష్ణుడి సాక్షాత్కార రూపం. దీనిని దర్శించడమే ధ్యానం, పూజించడమే పరమానందం.